స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. చూడడం ఒకసారి ఇంతకు ముందు క్లాస్లో ఏపీలో రూట్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఏ మైనస్ టీ ఏ ప్లస్ టీ అని తీసుకున్నాం. మరి జీపీలో రూట్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఏ బై ఆర్ ఏఆర్. అదేవిధంగా హెచ్పిలో అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు రూట్స్ ఎలా తీసుకోవాలి అంటే ముందు వాడిచ్చిన ఈక్వేషన్ని ఎక్స్ ప్లస్లో 1/x పెట్టి ఒక ఈక్వేషన్ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి వాడిచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్స్ హెచ్పిలో ఉంటే మనం ఫైండ్ అవుట్ చేసిన రెసిప్రోకల్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉన్నాయని, ఫైనల్ గా ఏపీలో రూట్స్ మరి ఏ మైనస్ టీ ఏ ప్లస్ టీ అని తీసుకుని ఫైండ్ అవుట్ చేసాం. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ హెచ్పిలోకి మార్చుకుని ఫైనల్ గా చేసాం. ఇప్పుడు వాడేమన్నాడంటే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఆ మోడల్లో లాస్ట్ సమ్, పైగా కొంచెం పెద్ద సమ్, జాగ్రత్తగా వినండి. ఏపీలో ఉన్న జీపీలో ఉన్న హెచ్పిలో ఉన్న కండిషన్స్ ప్రూవ్ చేయమన్నాడు. కండిషన్స్ అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాక ఏ వాల్యూని తీసుకుని వాడిచ్చిన ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా కండిషన్ వస్తే ఎప్పుడు కూడా. సరే చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ సెవెన్ మార్క్స్ ఇస్తే ఇందులో ఏవో 2 బిట్స్ అడుగుతాడు. సరే గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు వాడు, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px² ప్లస్ 3qx ప్లస్ r ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ p1 p2 p3. p1 ఇస్ ఈక్వల్ టు 3p, p2 ఇస్ ఈక్వల్ టు 3q, p3 is equal to r. ఓకే, ఫస్ట్ బిట్ కోసం ఏం తీసుకున్నాను, రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. గివెన్ దట్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. ఓకే, రూట్స్ ఏపీలో ఉంటే ఎలా తీసుకోవాలి, ఏ మైనస్ టీ కామా ఏ ప్లస్ టీ. సో లెట్ the roots are a minus d comma a plus d ఇలా తీసుకున్నాం. ఓకే, రూట్స్ ఏపీలో ఉంటే ఇంతకు ముందు సమ్స్ ప్రకారం s1 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు మైనస్ p1 అంటే s1 ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రూట్స్ అన్నాను. అంటే ఇది ఆల్ఫా బీటా గామా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మన ఫార్ములా. ఇక్కడ ఏమొస్తే a minus d plus a plus d is equal to ఫార్ములా ప్రకారం మైనస్ p1 అంటే ఎంత ఉంది, మైనస్ 3p. మైనస్ t ప్లస్ t క్యాన్సిల్ ఇంప్లైస్ 3a is equal to మైనస్ 3p. 3 కూడా క్యాన్సిల్. సో దట్ ఇంప్లైస్ a is equal to మైనస్ p. సో ఫైనల్ గా మనకి a వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ p. ఇక్కడ మనం కండిషన్ ప్రూవ్ చేయాలి. కండిషన్ ఎప్పుడు ప్రూవ్ చేయాల్సి వచ్చినా ఏ అనేది ఈ ఈక్వేషన్ ఒక రూట్ అని వచ్చింది మనకి. ఇక్కడ ఏం తీసుకున్నాం కానీ స్టార్టింగ్ లో ఏ వాల్యూ వచ్చింది. ఈ ఏ వాల్యూని తీసుకుని ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకు కండిషన్ వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే. సరే, సిన్స్ ఏ ఇస్ ఈక్వల్ టు మైనస్ పి ఈస్ 1 రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. కాబట్టి ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూ పెట్టాలి. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ పి. అంటే ఎక్స్ ప్లేస్ లో మైనస్ పి ని సబ్స్టిట్యూట్ చేయాలి. సరే చూద్దాం ఒకసారి. దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లేస్ లో మైనస్ పి హోల్ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ మళ్ళీ ఎక్స్ ప్లేస్ లో మైనస్ పి హోల్ స్క్వేర్ ప్లస్ 3q ఇంటూ మైనస్ p ప్లస్ r ఇజ్ ఈక్వల్ టు 0. అంటే మైనస్ హోల్ క్యూబ్ మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే పైన ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు పవర్ లో మైనస్ 1 అంటే ఇదేమవుతుంది మైనస్. సో p కి క్యూబ్ ఉంటుంది. మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 1 అంటే ఇంకా p స్క్వేర్ ప్లస్ 3p ఇంటూ ఎంత ఉంది ఇక్కడ p స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3pq ప్లస్ r is equal to 0. That implies minus pq plus 3p square minus
3p cube plus r is equal to 0. ఫైనల్ గా 3p స్క్వేర్ మైనస్ ఓకే ఒకసారి ఇది p ఇంటూ p స్క్వేర్ అంతా ఇది p క్యూబ్. ఓకే 3p క్యూబ్ మైనస్ p క్యూబ్ అంటే 2p క్యూబ్. 2p క్యూబ్ చూడండి p స్క్వేర్ ఇంటూ p క్యూబ్ ఇది మైనస్ 3p క్యూబ్ ప్లస్ r is equal to 0. చూడండి వాడి కండిషన్ అదే ప్రూవ్ చేయమన్నాడు. 2p క్యూబ్ మైనస్ 3p క్యూబ్ ప్లస్ r is equal to 0. ఓకే ఆ విధంగా ఫస్ట్ బిట్ ప్రూవ్ అయింది. సెకండ్ బిట్ రూట్స్ ఆర్ ఇన్ జిపి. సెకండ్ బిట్ ఏంటి? రూట్స్ లెట్ ద రూట్స్ ఆర్ ఇన్ జిపి. వాడి సెకండ్ బిట్ కి రూట్స్ ఇన్ జిపి లో తీసుకోండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో తీసుకోమన్నాడు. జిపి లో రూట్స్ ఎలా ఉంటాయని అనుకున్నాం మనం? ఏ బై ఆర్, ఏ ఆర్. లెట్ the roots are a by r comma a comma ar. ఓకే ఏపీలో ఉంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే S1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాను. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్. జీపీలో ఉన్నప్పుడు ఆడిన ముందు సమ్స్ కూడా చేసాం. జీపీలో ఉన్నప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే S3 ని ఫైండ్ అవుట్ చేయాలి. సరే S3 is equal to ఫార్ములా ఏంటి? S1 is equal to minus P1, S2 is equal to P2, S3 అంటే minus P3, S3 అంటే product of the roots అంటే A by R into A into AR is equal to minus P3 అంటే minus P3 వాల్యూ అంతే. ఇక్కడ మనం ఎంత ఫైండ్ అవుట్ చేసాం? R. సో R cancel. That implies a cube equal to minus r, a is equal to minus r whole power 1 by 3. అంటే a వాల్యూ ఎంత వచ్చింది? minus r whole power 1 by 3. కానీ ఇక్కడ రూట్స్ ఏం తీసుకున్నాను? a by r, a ar. అంటే a అనేది ఈక్వేషన్ 1 కి ఒక రూట్. సో a ప్లేస్ లో మైనస్ అంటే x ప్లేస్ లో x a అనేది ఒక రూట్ కాబట్టి x ప్లేస్ లో ఏ వాల్యూ పెట్టొచ్చు. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? మైనస్ ఆర్ హోల్ పవర్ 1 by 3. అంటే x ప్లేస్ లో మైనస్ ఆర్ హోల్ పవర్ 1 by 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ ఏమొచ్చింది దాకా? మైనస్ p. అది పెట్టడం ద్వారా కావాల్సిన కండిషన్ వచ్చింది. సరే సిన్స్ a is equal to minus r whole power 1 by 3 is one root of equation 1. కాబట్టి ఈ ఈక్వేషన్ లో x ఉన్న చోటన మైనస్ p పెడుతున్నాం. ఓకే చూడమ్మా, ఈక్వేషన్ 1 ఇంప్లైజ్ ఇదే కదా ఈక్వేషన్. ఈక్వేషన్ 1 ఒకసారి రాసుకున్నాను. అందులో x ప్లేస్ లో మైనస్ ఆర్ హోల్ పవర్ 1 by 3. సో x ఉంది కాబట్టి మైనస్ ఆర్ హోల్ పవర్ 1 by 3 హోల్ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ మళ్ళీ x ప్లేస్ లో మైనస్ ఆర్ హోల్ పవర్ 1 by 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3q ఇంటూ మైనస్ ఆర్ హోల్ పవర్ 1 by 3 ప్లస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0. -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ కాబట్టి ఇది మైనస్ 3 క్యాన్సిల్ అంటే r పవర్ 1 by 3 హోల్ క్యూబ్. సో r ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 3p ఇంటూ r పవర్ 1 by 3 హోల్ స్క్వేర్ అంటే r పవర్ 2 by 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3q ఇంటూ r పవర్ సరే ఇలాగే ఉంచే మైనస్ తర్వాత చూద్దాం ఇది ప్లస్ మైనస్ మైనస్ r హోల్ పవర్ 1 by 3 ప్లస్ r ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ r ప్లస్ r క్యాన్సిల్ ఈ టర్మ్ అటు పక్క తీసుకెళ్తున్నాం. సో దట్ ఎంప్లాయిస్ 3q ఇంటూ మైనస్ r హోల్ పవర్ 1 by 3 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 3p ఇంటూ r పవర్ 2 by 3. 3 cancel. Cubing on both sides.
అప్పుడు క్యూ క్యూబ్ ఇంటూ మైనస్ ఆర్ హోల్ పవర్ 1/3 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ క్యూబ్ చేసిన మైనస్ పీ క్యూబ్ ఆర్ పవర్ 2/3 హోల్ క్యూబ్. ఈ 3 క్యాన్సిల్, ఇక్కడ 3 క్యాన్సిల్. సో మైనస్ క్యూబ్ అంటే మైనస్ కాబట్టి మైనస్ క్యూ క్యూబ్ ఆర్ ఈక్వల్ టు మైనస్ పీ క్యూబ్ ఆర్ స్క్వేర్. ఓకే, మనం ఏం ప్రూవ్ చేయాలి? పీ క్యూబ్ ఆర్ ఈక్వల్ టు క్యూ క్యూబ్ చెప్పాలి. మైనస్ మైనస్ క్యాన్సిల్. క్యూ క్యూబ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు పీ క్యూబ్ ఆర్ స్క్వేర్. ఈ ఆర్ ఒక ఆర్ క్యాన్సిల్. ఇంకా ఫైనల్ గా క్యూ క్యూబ్ ఈక్వల్ టు పీ క్యూబ్ ఆర్. వాడు కూడా అదే ప్రూవ్ చేయమన్నాడు. పీ క్యూబ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యూ క్యూబ్. ఓకే, నెక్స్ట్ మనం ఫైనల్ గా హెచ్పి ప్రూవ్ చేయాలి. అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుని ఎక్స్ ప్లేస్ లో 1/x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉన్నాయని తీసుకోవాలి. సరే, థర్డ్ బిట్ గివెన్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమిచ్చాడు? ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px స్క్వేర్ ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. అది వాడు ఇచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1/x క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఎఫ్ ఆఫ్ 1/x అంటే 1/x క్యూబ్ ప్లస్ 3p ఇంటూ 1/x స్క్వేర్, దాన్ని 3p/x స్క్వేర్ ప్లస్ 3q/x ప్లస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎల్సిఎం ఎంత? x క్యూబ్. ఓకే, ఎల్సిఎం x క్యూబ్ కాబట్టి పైన 1 ప్లస్ x స్క్వేర్, x క్యూబ్ లో x స్క్వేర్ క్యాన్సిల్, ఇంకా x ఉంటుంది. సో x తో మల్టిప్లై చేస్తే 3px ప్లస్ x క్యూబ్ లో x మాత్రమే క్యాన్సిల్, ఇంకా x స్క్వేర్ ఉంటుంది. 3qx స్క్వేర్ ప్లస్ x క్యూబ్ తో మల్టిప్లై చేస్తే rx క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 0. హైయెస్ట్ పవర్ x క్యూబ్ ఇటు నుంచి రాసుకుని వస్తున్నాను. సో దట్ ఎంప్లాయిస్ ఈ x క్యూబ్ ఇంటూ 0 0. సో ఫైనల్ గా అటు నుంచి rx క్యూబ్ ప్లస్ 3qx స్క్వేర్ ప్లస్ 3px ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది మన ఈక్వేషన్. ఇందులో r తో డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎందులో ఉంటాయి? ఏపీలో ఉంటాయి. ఈక్వేషన్ వాడిచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్స్ వాడు ఏమన్నాడు? హెచ్పి లో ఉన్నాయి అన్నాడు. దీని నుంచి రెసిప్రోకల్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎందులో ఉంటాయి? ఏపీలో ఉంటాయి. ఓకే, ఇది ఈక్వేషన్ 2 గా తీసుకున్నాం. దీంట్లో r తో డివైడ్ చే x క్యూబ్ ప్లస్ 3q/r x స్క్వేర్ ప్లస్ 3p/r x ప్లస్ 1/r ఇజ్ ఈక్వల్ టు 0. p1 p2 p3 వాల్యూస్. సో p1 ఇజ్ ఈక్వల్ టు 3q/r. ఇది p2. p2 ఇజ్ ఈక్వల్ టు 3p/r. p3 ఇజ్ ఈక్వల్ టు 1/r. ఇలా ఉంచండి. ఇంతకుముందు చెప్పాను ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ అయితే ఏ హెచ్పి లో ఉన్నాయి, వాడు ఇచ్చాడు. ఈ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఈక్వేషన్ 2 ఈ రూట్స్ ఎందులో ఉంటాయి? ఏపీలో ఉంటాయి. ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 1 ఆర్ ఇన్ హెచ్పి. మరి ఈక్వేషన్ 2 యొక్క రూట్స్ ఎందులో ఉంటాయి? ఏపీలో ఉంటాయి. ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ కాబట్టి దట్ ఇంప్లైస్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఆర్ ఇన్ ఏపీ. ఓకే, ఏపీలో రూట్స్ ఉంటే మనం ఎలా తీసుకోవాలి? a మైనస్ టీ కామా ఏ కామా ఏ ప్లస్ టీ. లెట్ a మైనస్ డి కామా ఏ కామా ఏ ప్లస్ డి ఆర్ రూట్స్.
సో ఈక్వేషన్ రూట్స్ ఏ మైనస్ టీ ఏ ప్లస్ టీ. S1 అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఏ మైనస్ టీ ప్లస్ ఏ ప్లస్ టీ ఇజ్ ఈక్వల్ టు మైనస్ P1 అంటే మైనస్ 3Q బై ఆర్. ఇక్కడ ప్లస్ డి మైనస్ డి క్యాన్సిల్. ఏ ప్లస్ ఏ 3A ఇజ్ ఈక్వల్ టు మైనస్ 3Q బై ఆర్. 3 క్యాన్సిల్. ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ Q బై ఆర్. ఏ అనేది ఈక్వేషన్ 2 కి రూట్స్ ఏ మైనస్ టీ ఏ ప్లస్ టీ అని తీసుకున్నాను. ఏ అనేది ఈక్వేషన్ 2 కు ఒక రూట్ కాబట్టి ఏ వాల్యూని తీసుకెళ్లి ఈక్వేషన్ 2 కు రూట్ గా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. A is one root of equation 2. ఓకే, ఏ వాల్యూ ఎంత మైనస్ క్యూ బై ఆర్ అంటే ఎక్స్ ప్లేస్ లో ఈక్వేషన్ 2 లో ఎక్స్ ప్లేస్ లో మైనస్ క్యూ బై ఆర్ వాల్యూ తీసుకెళ్ళి పెడుతున్నాం. సో ఆర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. ఎక్స్ అంటే మైనస్ క్యూ బై ఆర్ హోల్ క్యూబ్ ప్లస్ 3Q ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ క్యూ బై ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ 3P ఇంటూ ఎక్స్ అంటే మైనస్ క్యూ బై ఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఆర్ ఇంటూ మైనస్ ని క్యూబ్ చేస్తే ఆడ్ నెంబర్ మైనస్ మైనస్ క్యూ క్యూబ్ బై ఆర్ క్యూబ్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్. సో ప్లస్ 3Q ఇంటూ క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3PQ బై ఆర్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 3PQ బై ఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఎల్సిఎం ఎంత అంటే ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు కండిషన్ వస్తుంది. ఫైనల్ గా రావాల్సిన మనం ప్రూవ్ చేస్తే ఈ కండిషన్ ప్రూవ్ చేస్తున్నాను. ఓకే, మైనస్ క్యూ క్యూబ్ ప్లస్ 3Q ఇంటూ క్యూ స్క్వేర్ క్యూ ఈ రెంట్లోనే ఆర్ స్క్వేర్ ఎల్సిఎం కాబట్టి పై స్టెప్ యాడిస్ గా రాయాలి. 3Q ఇక్కడ ఆర్ స్క్వేర్ లో ఆర్ క్యాన్సిల్. ఇంకొక ఆర్ తో దీన్ని మల్టిప్లై చేయాలి అంటే మైనస్ 3PQR ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 1 బై 1 ఆర్ స్క్వేర్ టైమ్స్ ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఆర్ స్క్వేర్ ఇంటూ 0. ఇప్పుడు 3Q క్యూబ్ మైనస్ క్యూ క్యూబ్ ఎంత అంటే 2Q మైనస్ 3PQR ప్లస్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు టర్మ్స్ ని అటుపక్క తీసుకెళ్తున్నాను. ఈ మైనస్ 3PQR అటు వెళ్తే ప్లస్ 3PQR ప్లస్ ఆర్ స్క్వేర్ అటుపక్క వెళ్తే మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో 2Q ఈక్వల్ టు 3PQR మైనస్ ఆర్ స్క్వేర్. 2Q ఈక్వల్ టు ఈ రెండులోని ఆర్ కామన్ చేస్తున్నాను. సో 3PQ మైనస్ ఆర్. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ కూడా అదే. 2Q ఈక్వల్ టు ఆర్ ఆఫ్ 3PQ మైనస్ ఆర్. నెక్స్ట్ సమ్ చూడమ్మా. ఫస్ట్ ఈ సమ్ చూసే ముందు మనం ఒక ప్రాపర్టీ తెలుసుకుందాం. ABCR ఇన్ ఏపీ దెన్ 2B ఈక్వల్ టు A ప్లస్ C. ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ABC అనే టర్మ్స్ ఏపీలో ఉన్నాయి అన్నాడు. వెంటనే కండిషన్ ఏంటి, మనకు తెలిసిన కండిషన్ T1 T2 T3 ఆర్ ఇన్ ఏపీ అయితే కామన్ డిఫరెన్స్ ఉంటే ఏపీ అని అర్థం. అంటే ఇక్కడ T2 మైనస్ T1 ఇజ్ ఈక్వల్ టు T3 మైనస్ T2. అంటే T2 ప్లస్ ఏముంది ఇక్కడ B మైనస్ A ఇజ్ ఈక్వల్ టు C మైనస్ B. ఓకే, మైనస్ B తీసుకెళ్ళి
మైనస్ ఏ తెచ్చుకున్నా అప్పుడు బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అంటే 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఎక్కడైనా మనకి 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అని కనిపిస్తే మనం ఏం రాయొచ్చు అంటే ఏబిసిఆర్ అని ఏపీ అంటే ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ అన్ని కూడా ఏపీలో ఉన్నాయి అని అర్థం, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి అని అర్థం. ఎప్పుడైనా 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి కనిపిస్తే ఏబిసిఆర్ అని ఏపీ రాయొచ్చు, ఏబిసిఆర్ అని ఏపీ అని కనిపిస్తే 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అని రాసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఒకసారి వాడు ఏమి ఇచ్చాడో క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ 18x క్యూబ్ ప్లస్ 81x స్క్వేర్ ప్లస్ 121x ప్లస్ 60 ఈక్వల్ టు 0 గివెన్ దట్ ఏ రూట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ రిమైనింగ్ రూట్స్. అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ 18x క్యూబ్ ప్లస్ 81x స్క్వేర్ ప్లస్ 121x ప్లస్ 60 ఈక్వల్ టు 0. ఫస్ట్ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ 1 ఉండాలి. x క్యూబ్ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ ఉంది 18 ఉంది. సో మొత్తం ఈక్వేషన్ ని 18 తో డివైడ్ చేయాలి. సో దట్ ఇంప్లైస్ x క్యూబ్ ప్లస్ 81/18 x స్క్వేర్ ప్లస్ 121/18 x ప్లస్ 60/18 is equal to 0. ఇది ఈక్వేషన్ 1 గా తీసుకుంటున్నాను. ఓకే, లేదు ఇది ఈక్వేషన్ 1 అన్న ప్రాబ్లం లేదు. ఓకే, P1 P2 P3 వాల్యూస్ రాస్తున్నాను. P1 is equal to 81/18. 9 టేబుల్ 9 టైమ్స్ 9 టేబుల్ 2 టైమ్స్ అంటే P1 వాల్యూ ఎంత వచ్చింది మనకి? దట్ ఇంప్లైస్ P1 is equal to 9/2. సో సిమిలర్లీ ఏం జరుగుతుందో P2 ఈక్వల్ టు 121/18, P3 ఈక్వల్ టు ఏ టేబుల్ బాగుంది చూడండి 2 టేబుల్ 3 టైమ్స్ 9 టైమ్స్ మళ్ళీ 3 టేబుల్ 3 1s are 3 అంటే 10 టైమ్స్ 3 టైమ్స్ అంటే ఎంత వచ్చింది మనకి 10/3. ఓకే, P1 P2 P3 వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ ఏంటో చూద్దాం. గివెన్ దట్ ఏ రూట్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ABC రూట్స్ తీసుకున్నాం. ఆ రూట్లు దానికి ఈక్వేషన్ ఎంత x క్యూబ్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ABC అనుకున్నాం. ఓకే, వాడు ఏమన్నాడు 1 రూట్ ఈజ్ ఈక్వల్ టు half of the sum of remaining roots. 1 root is equal to అన్నాడు. ఆ 1 root ఇది తీసుకుంటున్నాను అంటే b is equal to 1 root is equal to అన్నాడు. అంటే ఆ 1 root ఏం తీసుకున్నాను? b is equal to ఇంకేమన్నాడు? ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ అంటే 1/2. హాఫ్ అంటే 1/2 కదా. హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ రిమైనింగ్ రూట్స్. రిమైనింగ్ రూట్స్ ఏంటి? ac. సమ్ అంటే a ప్లస్ సి అంటే a ప్లస్ సి బై 2 అని ఇచ్చాడు. వాడు ఇచ్చిన కండిషన్ బట్టి ఏ రూట్ ఈజ్ ఈక్వల్ టు నేను b ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇది హాఫ్ ఆఫ్ రిమైనింగ్ రూట్స్ అన్నాడు. రిమైనింగ్ రూట్స్ ఏంటి? ac. సమ్ ఆఫ్ రిమైనింగ్ రూట్స్ అన్నాడు. సో a ప్లస్ సి బై 2 ఇది వస్తే 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సి. దాని అర్థం ఏంటి? 2b is equal a plus ఏమన్నాను? ABCR in AP అంటే given that roots are in AP అంటే వాడు roots are in AP అని ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా వాడిదంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 1 root is equal to half the sum of remaining roots అంటే b is equal to a plus c by 2. క్రాస్ మల్టిప్లై చేస్తే 2b is equal to a plus c అంటే ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎందులో ఉన్నట్టు? ఏపీలో ఉన్నాయి అని అర్థం. సో ఏం చేసాం? గివెన్ దట్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అని డైరెక్ట్ గా రాసుకున్నాను వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. ఓకే, రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. ఫస్ట్ ఏపీలో ఉన్నది తీసుకున్నాం. లెట్ మనం ఈ ప్రాబ్లమ్స్ లా తీసుకున్నాం. a - t
a plus d. A minus d comma a plus d are roots. మనకు తెలిసిన ప్రకారం S1 కడగడమే. ఎందుకని ఏపీలో ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి? S1 is equal to sum of the roots. అంటే a minus d plus a plus d is equal to minus p1. అంటే minus 9/2 d minus d plus d cancel. So that implies 3a is equal to minus 9/2. 3 table ఇందులో 3 times. So final గా a is equal to minus 3/2. So రిమైనింగ్ రూట్స్ రెండు కూడా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒకసారి చూద్దాం ఎలా చేస్తున్నాను. తెలుసు కదా ఇంతకు ముందు ఏపీలో ఉన్న సమస్య ఎలా చేసాం. ఒక రూట్ ఫైండ్ అవుట్ చేయగలిగితే రిమైనింగ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఈక్వేషన్ కి హార్నాల్డ్స్ మెథడ్, సింథటిక్ డివిజన్ మెథడ్ వేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సిన్స్ a is equal to minus 3/2 is one root of equation 1. కాబట్టి ఈక్వేషన్ 1 ఏంటి? ఫస్ట్ x is equal to ఏం తీసుకోవచ్చు మనం? minus 3/2. ఎంత కోఎఫిషియెంట్స్? 18, 81, 121, 60. ఓకే, స్టార్టింగ్ ఇక్కడ 0. 18 ప్లస్ 0 18. ఈ వచ్చిన వాల్యూతో ఇక్కడ ఉన్న నెంబర్ని మల్టిప్లై చేయాలి. అంటే ఎంత? minus 3/2 into 18. 2 టేబుల్ 18 లో 9 టైమ్స్. 9 into 3 27. అంటే ఇక్కడ ఎంత రాసుకోవాలి మనం? minus 27. ఓకే, నెక్స్ట్ 11 minus 7 4. 7 minus 2 5 54. ఈ వచ్చిన ఆన్సర్ తో ఈ మైనస్ 3/2 మల్టిప్లై చేయాలి. అంటే ఎంత? minus 3/2 into 54. ఎంతమా? minus 81. అంటే 81 అంటే 0 12 minus 8 4. ఇప్పుడు minus 3/2 తో 40 మల్టిప్లై చేయాలి. minus 3/2 into 40. 2 టేబుల్ 20 టైమ్స్. 23 minus 60. సో ఇదంతా minus 60. ఈ రెండు క్యాన్సిల్ 0. ఇప్పుడు ఫైనల్ గా ఏమొచ్చింది? 18x². ఎందుకని? క్యూబ్ లో ఉన్న టర్మ్ లో ఒక వాల్యూ క్యాన్సిల్ 0 అయిపోయింది. సో x² తోని x తోని మల్టిప్లై చేయాలి. ప్లస్ 54x ప్లస్ 40 ఈక్వల్ టు 0. టోటల్ లో 2 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ని టైమ్స్? 9x² ప్లస్ 27x ప్లస్ 20 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు మల్టిప్లై చేస్తే 9 2 18 అంటే 180 వచ్చినాయి. మనం ఫ్యాక్టర్స్ తీసుకుని ఆ రెండు యాడ్ చేస్తే 27 రావాలి. మల్టిప్లై చేస్తే 180 రావాలి. ఓకే, ఏం తీసుకుందాం అంటే 12 15. చూడమ్మా, 12 into 15 180. 12 plus 15 27. అంటే ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? అది ఇవి 27x ఎలా రాసుకోవచ్చు? 12x ప్లస్ 15x. 9x² ప్లస్ 12x ప్లస్ 15x ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లోనూ ఏ టేబుల్ కామన్ తీయొచ్చు? 3x. 3 టేబుల్ 9 లో 3 టైమ్స్ 3x ప్లస్ 4 టైమ్స్. ఈ రెండోని 5 టేబుల్ కామన్ తీద్దాం. 3x ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లోనూ 3x ప్లస్ 4 కామన్ తీద్దాం. దట్ ఇంప్లైస్ 3x ప్లస్ 4 కామన్ తీస్తే ఇంకేముంది? 3x ప్లస్ 5. That implies 3x plus 4 is equal to 0.
3x plus 5 is equal to 0. అంటే 3x is equal to minus 4, x is equal to minus 4 by 3. 3x is equal to minus 5, x is equal to minus 5 by 3. So, మన roots 3 వచ్చినాయి, minus 3 by 2, minus 4 by 3, minus 5 by 3. Therefore, roots are minus 3 by 2, minus 4 by 3, minus 5 by 3. కంక్లూజన్ రాయటం మర్చిపోకండి. ఫైనల్ గా వచ్చిన కంక్లూజన్ ఇక్కడ రాయాలి. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం చూడండి. గివెన్ దట్ 1 root of 2x cube plus 3x square minus 8x plus 3 equal to 0 is double the other root. Find the roots. Okay, first వాడు ఏమి ఇచ్చాడు? గివెన్ ఈక్వేషన్ 2x cube plus 3x square minus 8x plus 3 equal to 0. మనం ఇక్కడ హైయెస్ట్ పవర్ కి కోఎఫిషియంట్ 1 ఉండాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది? మనకి 2 ఉంది. సో 2 తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? x క్యూబ్ ప్లస్ 3/2 x స్క్వేర్ మైనస్ 8/2 అంటే 4x ప్లస్ 3/2 ఈక్వల్ టు 0. P1, P2, P3. So here P1 is equal to 3/2. P2 is equal to minus 4. P3 is equal to 3/2. So P1, P2, P3 వాల్యూస్ వచ్చినాయి. జనరల్ గా మనం క్యూబ్ ఉంది కాబట్టి రూట్స్ ఎలా తీసుకుంటాం? వాడు ఏపీ అని ఇవ్వలేదు, జీపీ ఇవ్వలేదు, హెచ్పీ ఇవ్వలేదు. ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ కూడా కాదు. జనరల్ గా మనం ఎలా తీసుకోవాలంటే లెట్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్. ఓకే, S1 S2 S3 ఫైండ్ అవుట్ చేయాలి. S1 అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ P1. S1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ P1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2. ఈక్వేషన్ 1. S2 అంటే రెండేసి రూట్స్ తీసుకోవాలి. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా. ఇక్కడ 1 ఉంది కాబట్టి సింగిల్ రూట్, 2 ఉంది కాబట్టి ఆల్ఫా బీటా అంటే పెయిర్ ఆఫ్ రూట్స్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు P2. P2 వాల్యూ ఎంత? మైనస్ 4. ఇది ఈక్వేషన్ 2. అలాగే S3 అంటే ఆల్ఫా ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ P3 అంటే మైనస్ 3/2. ఈక్వేషన్ 3. ఇందులో మనం ఏవో రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసుకుని ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వాడు ఫైండ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా గామా వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫైనల్ గా. ఒక దానికోసం ఏం చేస్తున్నాడు? క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? గివెన్ దట్ 1 root ఆఫ్ ద ఈక్వేషన్. ఒక రూట్ అంటే బీటా తీసుకున్నాను, లేదా మనం ఆల్ఫా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. 1 root అంటే బీటా. 1 root ఆఫ్ ఈక్వేషన్ ఈస్ డబుల్ ద అదర్ అంటే డబుల్ అంటే 2, అదర్ అంటే ఆల్ఫా. లేదా ఆల్ఫా ఈక్వల్ 2 బీటా ఎలాగైనా తీసుకోవచ్చు. నేను బీటా 1 root ఈజ్ ఈక్వల్ టు డబుల్ ద అదర్ కాబట్టి బీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా, లేదు ఆల్ఫా ఈక్వల్ టు 2 బీటా, లేదా బీటా ఈక్వల్ టు 2 గామా. మనకు నచ్చినట్లు తీసుకోవచ్చు. నేను బీటా ఈజ్ ఈక్వల్ ఏం తీసుకున్నాను? 2 ఆల్ఫా. ఇది క్వశ్చన్ లో ఉన్నది. గివెన్ దట్ 1 root సో బీటా ఈజ్ ఈక్వల్ టు డబుల్ ద అదర్ సో 2 ఇంటూ ఆల్ఫా. ఓకే, అంటే బీటా ప్లేస్ లో 2 ఆల్ఫా. ఈ మూడు ఈక్వేషన్ లో చూద్దాం. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఫస్ట్ ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటూ వస్తున్నా.
ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఏం రాసుకోవచ్చు మనం 2 ఆల్ఫా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు -3/2 దట్ ఇంప్లైస్ 2 ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే 3 ఆల్ఫా 3 ఆల్ఫా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు -3/2 ఇంప్లైస్ గామా ఇజ్ ఈక్వల్ టు +3 ఆల్ఫా అటు పక్కకి వెళ్తే -3 ఆల్ఫా అవుతుంది అంటే -3/2 -3 ఆల్ఫా ఇది ఈక్వేషన్ 2 ఎంత 4 ఇది ఈక్వేషన్ 5 గా తీసుకున్నాం ఇప్పుడు ఈక్వేషన్ 2 లో బీటా వాల్యూ గామా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఈక్వేషన్ 2 ఇంప్లైస్ ఈక్వేషన్ 2 ఏంటమ్మా ఆల్ఫా బీటా ప్లస్ అదొకసారి రాసుకున్నా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఎంత ఉంది -4 దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ నేను రాసుకోవచ్చు 2 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఏం రాసుకోవచ్చు మనం 2 ఆల్ఫా ఇంటూ అప్పుడే గామా వాల్యూ పెట్టట్లేదు నెక్స్ట్ స్టెప్ లో పెడతాను గామా ఆల్ఫా ఈక్వల్ టు -4 అంటే దట్ ఇంప్లైస్ 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా గామా ఇక్కడ 2 ఆల్ఫా గామా ఉంది ఇది ఒక ఆల్ఫా గామా 2 ప్లస్ 1 ఎంత 3 కాబట్టి 3 ఆల్ఫా గామా ఇజ్ ఈక్వల్ టు -4 ఇప్పుడు గామా ప్లేస్ లో ఈక్వేషన్ 5 నుండి ఎంత వాల్యూ -3/2 -3 ఆల్ఫా గామా ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను సో 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3 ఆల్ఫా ఇంటూ గామా ప్లేస్ లో -3/2 -3 ఆల్ఫా -3/2 -3 ఆల్ఫా దట్ ఈస్ ఈక్వల్ టు అంటే గామా ప్లేస్ లో -3/2 -3 ఆల్ఫా పెట్టారు is equal ఇంకేముంది ఇక్కడ -4 that implies 2 alpha square plus 3 alpha into LCM 2 -3 -3 2s are 6 alpha is equal to -4 ఫైనల్ గా మొత్తం ఈక్వేషన్ కి LCM 2 ఇక్కడ LCM లేదు కాబట్టి 2 into 2 4 alpha square ఇప్పుడు ఈ 3 ఆల్ఫా 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తున్నాను ఇది టోటల్ LCM 2 కాబట్టి ఏం మల్టిప్లై చేయక్కర్లేదు ప్లస్ ఇంటూ మైనస్ -3 3s are 9 ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ 6 3s are 18 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -4 ఈ 2 డివైడ్ చేస్తుంది ఇటు వెళ్తే 4 ని మల్టిప్లై చేస్తుంది దట్ ఇంప్లైస్ 4 ఆల్ఫా స్క్వేర్ -18 ఆల్ఫా అంటే -18 ఆల్ఫా స్క్వేర్ అంటే 4 -18 -14 ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ మధ్యలో ఎంత మనకి -9 ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -8 ఈ రెండు టర్మ్స్ అటుపక్క తీసుకెళ్తున్నాను ప్లస్ అవుతాయి సో -14 ఆల్ఫా స్క్వేర్ వెళ్తే 14 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 9 ఆల్ఫా -9 ఆల్ఫా అటుపక్క వెళ్తే +9 ఆల్ఫా -8 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ఫా వాల్యూ వస్తుంది ఆల్ఫా వాల్యూ ఇక్కడ పెడితే ఈక్వేషన్ 4 లో బీటా వాల్యూ వస్తుంది బీటా వాల్యూని ఆల్ఫా వాల్యూని మళ్ళీ ఇక్కడ ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేస్తే గామా వాల్యూ వస్తుంది సరే చూద్దాం ఒకసారి ఈ రెండు మల్టిప్లై చేస్తే 14 into 8 112 -112 అంటే మనం మల్టిప్లై చేస్తే 112 రావాలి యాడ్ చేస్తే 9 14 8 కుదరలేదు అంటే ఇప్పుడు 7 into 2 8 అంటే 7 into 16 చూడమ్మా 16 - 7 9 అంటే ఏం తీసుకుందాం మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ 16 9 మనకి +9 కావాలి కాబట్టి 16 - 9 తీసుకుందాం ఓకే దట్ ఇంప్లైస్ 14 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 16 ఆల్ఫా మైనస్ 9 ఆల్ఫా 9 కాదు ఎంత ఇది 7 16 - 7 9 కదా కాబట్టి ఎంతమా 16 ఆల్ఫా మైనస్ 7 ఆల్ఫా మైనస్ 8 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఈ రెండిటిలోను
2 టేబుల్ కామన్ పోతుంది. 2 ఆల్ఫా కామన్ తీస్తున్నాను. 2 ఆల్ఫా కామన్ తీస్తే 2 టేబుల్ ఇందులో 7 టైమ్స్ 7 ఆల్ఫా ప్లస్ 8 టైమ్స్ 8 -1 కామన్ తీస్తే 7 ఆల్ఫా ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లోనూ 7 ఆల్ఫా ప్లస్ 8 కామన్ తీస్తున్నాను. దట్ ఇంప్లైస్ 7 ఆల్ఫా ప్లస్ 8 కామన్ తీస్తే 2 ఆల్ఫా మైనస్ 1 2 ఆల్ఫా మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే 7 ఆల్ఫా ప్లస్ 8 ఈక్వల్ టు 0. 2 ఆల్ఫా మైనస్ 1 ఈక్వల్ టు 0. 7 ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 8. ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 8 బై 7. ఇక్కడ 2 ఆల్ఫా ఈక్వల్ టు 1. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1 బై 2. సరే, ఆల్ఫాకి 2 వాల్యూస్ వచ్చినాయి. ఒకటి -8/7, ఇంకోటి 1/2. సరే, మరి ఆల్ఫాకి -8/7 తీసుకోవాలా 1/2 తీసుకోవాలా అంటే ఇక్కడ మైనస్ అంటే ఆల్ఫా అనేది ఆల్ఫా బీటా గామా రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. అంటే ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, గామా వాల్యూ 3 వాల్యూస్ కూడా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఆల్ఫా వాల్యూ -8/7 తీసుకుని ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావట్లేదు. అంటే ఈ ఈక్వేషన్ ని -8/7 సాటిస్ఫై చేయట్లేదు. కావాలి మీరు కూడా చెక్ చేసుకోండి. అంటే ఎక్స్ ఉన్న చోటన -8/7 హోల్ క్యూబ్ 3 ఇంటూ -8/7 హోల్ స్క్వేర్ -8 ఇంటూ -8/7 ప్లస్ 3 వాల్యూ సింప్లిఫై చేస్తే ఆన్సర్ 0 రావాలి. కానీ మనకి ఇక్కడ -8/7 ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయట్లేదు. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు -8/7 అనేది రాంగ్ అన్నమాట. మరి ఇంక ఇది కాదు అంటే 1/2. ఖచ్చితంగా 1/2 వాల్యూ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకోవాలి మనం 1/2. సో ఒక రూట్ దొరికింది. సో ఆల్ఫా ఈక్వల్ టు 1/2 అనేది ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే ఎక్స్ ప్లేస్ లో 1/2 పెడితే ఫైనల్ గా సింప్లిఫై చేస్తే ఆన్సర్ 0 వస్తుంది అనమాట. అంటే ఆల్ఫా వాల్యూ ఎంత అంటే 1/2. ఈక్వేషన్ 4 లో పెట్టడం ద్వారా మనకి బీటా వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 5 లో పెడితే ఈ ఆల్ఫా వాల్యూని గామా వాల్యూ వస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1/2. ఈక్వేషన్ 4 implies beta equal to 2 alpha. That implies beta equal to 2 into 1/2. 2 cancel and beta is equal to 1. So beta value ఎంత వచ్చింది 1. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 5 లో ఈక్వేషన్ 5 implies gamma is equal to -3/2 minus 3 into ఆల్ఫా వాల్యూ ఎంత తీసుకున్నాను 1/2. సో ఎల్సిఎం ఎంత 2 -3 that is equal to -6/2. 2 టేబుల్ 3 టైమ్స్. అంటే మనకి గామా వాల్యూ ఎంత వచ్చింది దట్ ఇంప్లైస్ గామా is equal to -3. ఓకే, therefore roots are ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా ఎంత వచ్చింది 1/2 కామా, బీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 కామా, గామా వాల్యూ -3. సో ఫైనల్ గా మన యొక్క రూట్స్ ఏంటంటే 1/2 కామా 1 కామా -3.